తెలంగాణ ప్రజా గర్జన, ప్రజల పక్షం, సత్య గర్జన. అందరికీ నమస్కారం. నేను 27 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడ్డాను. కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉన్నందుకు అధిష్టానము మరియు ఎమ్మెల్యే గారు అందరూ నన్ను చూసి టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, శ్యామ్ సుందరన్న గారికి మరియు పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మా వార్డులో వచ్చేసి 1356 ఓట్లు ఉన్నాయి. మాది పాత కాలనీ, వెంకటేశ్వర కాలనీ, తిరుమల కాలనీ, రైతు కాలనీ, న్యూ సిటీ కాలనీ. దాదాపు శంకరన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 2.5 సంవత్సరాలలో దాదాపు 3,38,00,000 వర్కులు రావడం జరిగింది. దాదాపు 9 సీసీ రోడ్డు కంప్లీట్ అయిపోయినాయి. ఒక పార్కు, వెంకటేశ్వర కాలనీ పార్కు స్టార్ట్ అయింది. ఇంకా 2 రోడ్లు స్టార్ట్ అయినాయి, అండర్ గ్రౌండ్ స్టార్ట్ అయినాయి. కానీ దాదాపు మరి ఇంకా ఒక 3 రోడ్లు ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయినాయి. అది హెచ్ఎండి ఫండ్లు వచ్చినాయి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యబోతున్నాయి. గతంలో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు, అంటే మా మిస్సెస్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు దాదాపు ₹1,00,00,000 న్యూ సిటీ కాలనీలో ఓపెన్ మోరీ చేయడం జరిగింది. ఆ మోరీ చేయడం వల్ల ఆ కాలనీ వాళ్ళకు వర్షం పడితే వాళ్ళ ఇంటి ముందు వచ్చే నీరు, మురుగునీళ్ళు ఇంటి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కాలనీ ఒక న్యూ సిటీ, అంటే న్యూ సిటీ కాలనీ లాగానే ఉంది. అదంతా మేమున్నప్పుడు చేయడం కాబట్టి ఆ వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా చాలా డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. మరి కాలనీలో ఎలాంటి సమస్యలున్నా ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ గారు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలాంటి సమస్యలున్నా తీరుస్తానని, మరియు కాలనీలో సీసీ కెమెరాల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దొంగల వేడి ఎక్కువ ఉంది. మేము గెలవగానే సీసీ కెమెరాలు పెట్టిస్తామని హామీస్తున్నాము. 20 వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా చేతి గుర్తుకు ఓటేసి కాలనీ అభివృద్ధికి తోడ్పడండి.